కాదు. నేను 2-3 మీడియా సోదరులకు కూడా అంటే ఒకసారి వీడియో వేసి చూపించాలనిపించింది నాకు. దశాబ్దాలుగా ఒక కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ల క్రితం, ఒక 5గురు 6గురు 10 మందో ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని అంటే ఫేక్ చేశారంట. 20 సంవత్సరాల క్రితం అంట షిరిడి వెళ్ళిందంటే ఇప్పుడు పెట్టారంట. 25 మంది కూర్చొని అన్నం తింటుంటారంటే వీళ్ళిద్దరిదే ఫోటో పెట్టారంట. కిచెన్లో అంటే ఆత్మీయంగా ఉన్నది అంట. ఆత్మీయంగా ఉంటామంటే మనం వెళ్ళి ఎలాగనా ఆత్మీయంగా ఉంటాం అంటే నాకు అర్థం కాలేదు. ఆత్మీయంగా ఉంటామంటే మరి మీ ఆత్మీయతకి తెలుగులో అర్థం ఇదేనేమో నాకు తెలీదు. అంటే అసలు ఈ ప్రపంచంలోనే నీతికి నిజాయితీకి పేటెంట్ రైట్గా ఉన్నటువంటి మా మూర్తి గారి యొక్క ముఖం చూడండి. వారం రోజుల నుంచి లంకనాలు చేసిన వాళ్ళలాగా, వారం రోజుల నుంచి లంకనాలు చేసి అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నెల రోజుల నుంచి జ్వరం వచ్చినోడు ఎలా అయితే ఉంటుందో ఫేసు, మామూలుగా వేరే దాని మీద డిబేట్లు పెట్టమంటే మాత్రం ముఖం అంతా వెలిగిపోతుంది, మామూలుగా వెలిగిపోదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒక రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి గోరంట్ల మాధవ్ గారిది. ఈ గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవతల పక్క బాధితురాలు ఎవరో తెలియదు, అవతల పక్క ఏం జరిగిందో ఎవరికి తెలీదు. నెల 15 రోజులండి. 9 o'clock డిబేటు, 9 to 9:30 అదే డిబేటు, 7 to 8 o'clock అదే డిబేటు, టాప్ స్టోరీ అదే డిబేటు, 10 గంటలకి అదే డిబేటు. నెల 15 రోజులు. ఇంకా దురదృష్టం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొన్న కూడా అదే డిబేటు మళ్ళీ పెట్టారు. ఎవరు? సాంబశివరావు గారని మూర్తి గారు. నేను అడుగుతున్నా, మూర్తి గారు మీకు జరిగినప్పుడేమో ఒక పద్ధతి, మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో ఇంకొక పద్ధతి. అంటే మీకు జరిగినప్పుడు ఆత్మీయత, అనురాగం, బంధం, బంధుత్వాలు. మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో కామం, క్రోధం, రోషం. మిగతా వాళ్ళకేమో కామం, మీకేమో బంధం. మిగతా వాళ్ళకేమో కోరిక, మీకేమో బంధుత్వం. మిగతా వాళ్ళతోనేమో వ్యభిచారం, మీరు చేస్తేనేమో స్నేహం. భలే ఉందండి. గోరంట్ల మాధవ్ గారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? కాదండి. ఆయన వీడియో కాల్ మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? మరి ఎట్లా సార్ 250 డిబేట్లు పెట్టారు ఒకే అంశం మీద? భారతదేశ చరిత్రలోనంట మోస్ట్ ట్రెండింగ్ వీడియో అయ్యిందంట అది. బీఆర్కే నాయుడు గారు ఆయన్ని బీట్ చేశారు. చూడండి ఒకసారి మీ చైర్మన్ గారు ఆయన్ని బీట్ చేసి ప్రపంచంలోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయినారు. ఈయన వెళ్ళటం కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ట్రెండింగ్లోకి. ఆయన పవిత్ర కార్యాలయం గురించి దుర్మార్గంగా నెటిజన్లు మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఈయన టీటీడీ చైర్మన్ అంటే టీటీడీని తప్పు పడుతున్నట్టు కాదు, ఈయన టీటీడీ చైర్మన్ ఇలా చేశాడు అంట అని నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సిగ్గుపడి, నాకు 2-3 జడ్జిలు ఉన్నారు తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియాలో. ఆ నార్త్ ఇండియన్స్ ఇంతకుముందు నేను న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ దర్శనంకి వచ్చినప్పుడు కొంచెం దర్శనం ఇప్పించిన వాళ్ళకి. వాళ్ళు నిన్న కాల్ చేసి అడుగుతున్నాడు, హూ ఈజ్ దిస్ గై యాజ్ ఎ రొమాంటిక్ గై అని. వాట్ ఈజ్ హిజ్ ఏజ్ అంటే 75 ఏళ్ళు ఉంటాయి అంటే, ఓ హౌ రొమాంటిక్ హీ ఈజ్ అంటున్నారు వాళ్ళు. ఇది నార్త్ ఇండియన్స్ ఫోన్ చేసి, అంటే మన ఖ్యాతి ఎక్కడికి తీసుకెళ్లారు అంటే మీ చైర్మన్ గారు నార్త్ ఇండియాని ట్రావెల్ చేసేసారు. ఇది అల్టిమేట్గా ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది? ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ల్యాండ్ అవుతుంది. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ల్యాండ్ అయ్యేటువంటి అంశం మీద ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది విమర్శించేటువంటి అంశం కాదు. తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకోండి. దాన్ని వెనకేసుకొస్తే ఎట్లా? డీప్ వీడియోలని ఒకళ్ళు, మార్ఫింగ్ వీడియోలని ఒకళ్ళు, ఇదేదో A1 వీడియోలని ఏఐ టెక్నాలజీ అని ఒకళ్ళు. అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆత్మీయంగా కౌగిలించుకున్నప్పుడు అంటే ఎవరూ లేకుండా ఆత్మీయంగా కౌగిలించుకుంటారంట. నైటీ వేసుకునంట ఆ రూమ్లో నుంచి వద్దంట. ఈయన చేయి గడుక్కోలేకపోతే అంటే ఈయనకి చేయి గడుగుతుందంట. ఈయనకి కౌగిలించుకొని ముందుకు పక్కకు తీసుకొని వెళ్తే అది ఆత్మీయత, అనురాగం, బంధం, బంధుత్వం
అది మేము వినాలి, మీరు చెప్పాలి. కొంచెం నోటి శుద్ధి ఉండాలండి మూర్తి గారు మాట్లాడేటప్పుడు. అదే మీడియాలో మనం ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు, ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారన్న కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎట్లా? మనతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ల క్రితం, ఒక 5గురు 6గురు 10 మందో ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని, లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి చెలరేగిపోయారు. ఏముంది అందులో? మీరు ఫేక్ చేస్తే మాత్రం తిరుపతికి ఏం సంబంధం? అంతే, తిరుపతికి ఏం సంబంధం లేదు. దాంట్లో ఏముంది? దాంట్లో ఏమీ లేదు. తిరుపతికి అసలు సంబంధమే లేదు. తిరుపతికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అసలు అది వ్యక్తిగతమైనటువంటి విషయం. మరి గోరంట్ల మాధవ్ది వ్యక్తిగతమైన విషయం కాదా ఏంటి? అంబటి రాంబాబు గారిది వ్యక్తిగతమైన విషయం కాదా ఏంటి? ఆయన ఎవరో శ్రీనివాసు విశాఖపట్నం చైర్మన్, ఆయన మంత్రి, మాజీ మంత్రి, ఆయనది వ్యక్తిగతమైన విషయం కాదా ఏంటి? మరి వ్యక్తిగతమైన విషయాల మీద సంవత్సరాల పాటు డిబేట్లు ఎట్టు పెట్టారయ్యా? ఆహా, మీ దాకా వస్తేనేమో సంసారమా, ఎదుటోటి చేస్తేనేమో వ్యభిచారమా? కాస్త కడుపుకి అన్నం తినేటట్టు నోటి శుద్ధితోటి మాట్లాడాలి. తప్పు జరిగింది, దాని మీద మీరు తప్పు సరిదిద్దుకునే అంశాల మీద దృష్టి సారించండి. మరి గౌరవ చైర్మన్ గారు నిన్న మాట్లాడుతున్నారు, బిఆర్ నాయుడు గారు. ఏంటి తప్పు జరిగింది, ఏమైంది, ఏంటి? తగ్గేదేలే అంట, తగ్గేదేలా. ఏంటి, ఎవరిని బెదిరిస్తున్నారు తగ్గేదేలే అని? అసలు ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో కూర్చుంటే అర్హత నీకుందా అసలు ఒక్క నిమిషమైనా? నేను బిఆర్కే నాయుడు గారిని అపాయింట్ చేసిన రోజునే చెప్పా, నేను ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టాను. నేను రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి మీరు గమనించండి, నేను ఈ రోజు నుంచి చెప్పటంలా, ఏ రోజైతే నాయుడు గారిని చైర్మన్గా చేశారో, ఏ రోజైతే ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఎన్నిక చేయబడ్డారో ఆ రోజునే నా దానికి ముందు 4 రోజుల ముందే నేను ప్రెస్ మీట్ పెట్టా. ఇదిగో ఇలాంటి మిడ్ నైట్ మసాలా నడిపేటువంటి వ్యక్తి, ఇలాంటి పరిశ్రమలు స్థాపించి బిజినెస్ మ్యాన్గా లుక్రేటివ్ మైండ్ తోటి ఉన్నటువంటి వ్యక్తి మీడియాని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాల మీద బురద జల్లి వాళ్ళని ప్రభుత్వాల్లోకి తీసుకొచ్చి తద్వారా ఇట్లాంటి పనులు చేసి చైర్మన్గా అయ్యేటువంటి వ్యక్తిని మీరు చైర్మన్గా చేస్తున్నారు. పవిత్రత దెబ్బతింటుంది. ఇది చైర్మన్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఇతనికి లేవు. దయచేసి ఇతన్ని అపాయింట్ చేయొద్దు అని నేను ఈయన అపాయింట్మెంట్కి వారం రోజుల ముందు నుంచి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా. ఈయన మీద నాకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు రివీల్ చేసే ప్రయత్నం చేశా. నథింగ్ ఎల్స్.